నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. ఆ చర్చ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్లో దొంగలు పడ్డారా? బీజేపీ నిజంగా ఎన్నికల ఓట్లను చోరీ చేసిందా? దీనికి బాధ్యతగా ఈవీఎంలలో ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత వహించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఇది మనం దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, అంతకుముందు మనకు ఏవిఎం రాకముందు బ్యాలెట్ పేపర్ ద్వారా మనకు ఎలక్షన్స్ ఉండేది. ఆ బ్యాలెట్ పేపర్లో కూడా అనేకమైన అవకతవకలు, రిగ్గింగ్, అనేకమైన క్రమాలు కూడా అప్పుడు కూడా అవన్నీ వీటిని అరికట్టడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా వీళ్ళు ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 5-6 ఎలక్షన్స్ జరిగినాయి. ఇది ఎప్పుడు కూడా ఏమవుతున్నదంటే, నాకు ఏమనిపిస్తుందంటే, కాంగ్రెస్ పదే పదే ఆరోపణ ఎందుకు చేస్తుందంటే, కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్నది. ఇప్పుడు 3వసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓడిపోయింది. ఎప్పుడు కూడా సహజంగా 2 సార్లు కన్నా ఏ పార్టీ కూడా ఎక్కువ ఓడిపోదు. మనం ఒకవేళ ఎలక్షన్ చూస్తే మనకు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచారు. 2000 నుంచి వెళ్ళి 2014 వరకు ఉన్నారు. అంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా దాదాపు అట్లే ఉంటారు. తర్వాత 14 నుంచి వెళ్ళి మళ్ళీ 24 వరకు కూడా బీజేపీ వచ్చింది. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 24లో కొంత చేంజ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఈసారి బీజేపీ వంతుకు కాంగ్రెస్ వచ్చే అవకాశం మామూలుగా అంటే లెక్కల అనాలిసిస్ ప్రకారం వచ్చేది. కానీ 2024లో కూడా కాంగ్రెస్ కొంత పుంజుకున్నప్పటికీ కూడా బీజేపీ మొత్తం మీద అధికారం నిలబెట్టుకున్నది 3వసారి కూడా. అయితే ఒక విధంగా ఏమవుతుందంటే, కాంగ్రెస్ రోజు తన తన బేసు ఏదైతే ఉంటుందో రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ క్రమేపీ కోల్పోతూ వస్తూ ఇవాళ 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. తర్వాత వ్యవస్థాగతంగా చూసుకున్నప్పటికీ కూడా, ఇంటలెక్చువల్ పరంగా చూసుకున్నప్పుడు కూడా అనేకమైన అంశాలలో కూడా కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ పార్టీ యొక్క యంత్రాంగం, దాని పార్టీ యొక్క వ్యవస్థ, ఆర్ఎస్ఎస్, దానికి ఉండే కమిటెడ్ క్యాడరు, ఈ రకరకాల ఈ రాజకీయాలను వాళ్ళు అనుకూలంగా వాడుకునే ఒక ఇంటలెక్చువల్ గ్రూపు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీకి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ సహజంగానే గెలుస్తూ వచ్చింది. రావడంతో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు లేవు అంటున్నారు. ఈవీఎంలు లేవు అన్నప్పుడు అది ఎట్లా లేవు అన్నది ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళకి అవకాశం ఉంటే అది ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా, ఇగో పలానా బూత్ లేదా పలానా ఎలక్షన్ సెంటర్లో ఇగో గిన్ని ఓట్లు గిన్ని పార్టీలకు పడేది ఉంటే కానీ ఆయా పార్టీలకు రాలేదని అది చెప్పే అవకాశం, ఒకవేళ ప్రూవ్ చేసే అవకాశం ఉంటే తప్ప అది నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పోలింగ్ స్టేషన్కి పోయి ఓటు వేయాలి, నేను ఎవరికి వేసినాను అట్లా చాలామంది కూడా చెప్పే అవకాశం ఉండదు. బయటికి చెప్పినా కూడా లోపల ఎవరికి వేసినారో తెలియదు. నేను బయట మోమాడడం కోసం కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే నేను కాంగ్రెస్కి వేసిన, లేదా బీజేపీ వాళ్ళకి వెళ్తే బీజేపీకి ఓటు వేసా అని చెప్తా. కానీ లోపల పోయి ఏం వేసిందని నాకు తప్ప ఇంకేమీ తెలియదు. కాబట్టి అక్కడ లోపల ఏం జరిగిందనేది తెలియకుండా అది ఎట్లా మిషన్ టోటల్గా మ్యానిపులేషన్ చేసింది, మేనేజ్ చేయిందంటే అటువంటిప్పుడు మొత్తం చూపెట్టి ఇంకా ఎలక్షన్ వ్యవస్థ గిట్టుందని చెప్పాలి. కానీ ఇంతవరకు ఆరోపణలు జరుగుతున్నాయి. చాలామంది దాని మీద ఛాలెంజ్ చేసి కూడా ఓడిపోయినారు. పెద్ద ఎత్తున కూడా అవి చెప్పి, ఈవెన్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ముందు పోయి ప్రూవ్ చేయకపోయారు. అన్నిటి ఇంకోటి ఏంటంటే ఈ ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇది కేవలం ఒక డబ్బా మాత్రమే. అంటే సాఫ్ట్వేర్ కనెక్ట్ అయి ఉండట్టు. సాఫ్ట్వేర్ కనెక్ట్ కాదు. ఎందుకు కనెక్ట్ కాదంటే ఆ సాఫ్ట్వేర్ను మ్యానిపులే చేయడం అన్నది అది, ఎందుకంటే అక్కడ వీళ్ళు ఎలక్షన్స్ ముందు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేసే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు ప్రతి ఎలక్షన్ పార్టీ యొక్క మెంబర్ చూపెడతారు, సిస్టమ్ ఇట్లా నడుస్తున్నది, ఇట్లున్నది. టెస్ట్ చేసిన తర్వాతనే సీల్ చేస్తారు. అక్కడ టెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకే వస్తుంది, ఇప్పుడు ఏ సింబల్ వస్తుంది, ఏ సింబల్కి వస్తుందో కూడా చూపెడతారు. అంటే ఏది మార్క్ చూపెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ వేసినప్పుడు వాళ్ళ ముందరనే ఆ మిషన్స్ను సీల్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు అంటే కౌంటింగ్ సెంటర్ పోయిన తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఆ సీలింగ్లో సీల్ చేసేటప్పుడు ఆ సీల్ దాని అందరి మీద కూడా ఎలక్షన్
వాళ్ళ ఎవరైతే సిబ్బంది సంతకాలతో పాటుగా పార్టీల యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అందులో కూర్చుంటారో వాళ్ళ అవి సిగ్నేచర్తో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతోనే వాళ్ళు అది సీల్ చేస్తారు కాబట్టి అదే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. సాఫ్ట్వేర్ ఉన్నదంటే చూపెట్టాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే సాఫ్ట్వేర్లో మ్యానిపులేషన్ జరుగుతుందంటే ఈజీగా దొరకబడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సైబర్ సెక్యూరిటీ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఒకవేళ అంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ ప్రోగ్రామ్ను మ్యానిపులేట్ చేస్తానో లేకపోతే ఈవీఎంలోనే మ్యానిపులేట్ ఈజీగా దొరకబడుతుంది. అది అంత పెద్ద కష్టమైన పని కూడా కాదు. కానీ అంతవరకు ఛాలెంజ్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ముందుకు పోయి అది చేయలేదు. కాబట్టి ఒకటేంటంటే ఇవి అన్నిటికన్నా కూడా ఎలక్షన్స్లో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏదో చెప్తాను 1977లో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసి ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్కి పోయారు. ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్ పోయినప్పుడు అప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ జనసంఘ్. ఈ జనసంఘ్ మిగతా ఓల్డ్ కాంగ్రెస్ సోషలిస్టులు అన్ని రకాల వాళ్ళు కలిసి జనతా పార్టీని పెట్టి 1977లో జయప్రకాష్ నారాయణ అని ఎవరు ఆయన బీహార్ పెద్ద ఆయన ఆధ్వర్యంలో మొత్తం పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు అప్పుడు ఒక పెద్ద రూమర్, నేను అప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్ ఉన్న ఈ బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడైనా కూడా అది ఎవరు ఎక్కువ చేశారంటే ప్రచారం కూడా ఆర్ఎస్ఎస్ జనసంఘ్ వాళ్ళే చేశారు. బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ఎలక్షన్ ముందు. ఈ ఇందిరాగాంధీ ఒక ఏది ఈ వ్యవస్థను మొత్తం తన చేతిలో పెట్టుకున్నది. ఈ బ్యాలెట్ పేపరు ఎక్కడ మనం అప్పుడు స్టాంప్ ముద్ర వేయాలి కదా ఎలక్షన్స్ అంటే, నీకు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ లేదా అప్పుడు జనతా పార్టీ కదా జనతా పార్టీ ఏ ముద్ర మీద వేసినా కూడా ఆఖరికి అది కాంగ్రెస్ ముద్ర మీదకే పోతుంది. అంటే నువ్వు ఏ పార్టీ సింబల్ వినేసినా కూడా ఫైనల్గా మనం వేసిన ముద్ర మాయమైపోయి కాంగ్రెస్ సింబల్ వినిపోతుందని ప్రచారం జరిగింది. కానీ తీరా 77 ఎలక్షన్స్ అయినాయి, ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ మొత్తం కాంగ్రెసే ఘోరంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఒక్కటేంటంటే దీనికి క్లించింగ్ ఎవిడెన్స్ అంటారు. అంటే అనుమానాలకు తావు లేకుండా కరెక్ట్గా ఒకవేళ ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్ అవుతున్నది, లేకపోతే ఇంకో రకంగా జరుగుతున్నప్పుడు ఇవి ఉట్టి మాటలు కాకుండా ఏదైతే ఆరోపణలు చేసిన వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసినారు. ఏదో ఉట్టిగా పోయి రాజకీయం చేసిన అరెస్ట్ అయినా లేదా ఏదైనా వచ్చేది కూడా ఏం లేదు. దీనికన్నా ఎక్కువ ఈ పొలిటికల్ డ్రామాస్ కూడా బాగా నడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 5-6 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా ప్రధానంగా ఎట్లా వస్తున్నదంటే ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు జగన్ లేదా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఈవీఎంలు బాగా పనిచేస్తాయని చెప్పిన ఆయన ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు మొత్తం ట్యాంపరింగ్ అయినాయి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ రకరకాల ఊహాగానాలకు మనం దానికి పెద్దగా అధికంగా విలువ ఇచ్చి చేయకుండా. అయితే దీనిలో ఒకటి ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు తమ నిబద్ధత తర్వాత ఇంపార్షియాలిటీ అంటే పక్షపాతం లేకుండా మేము ఈ ఎలక్షన్ యంత్రాంగం అంతా కూడా పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా నిబద్ధతతోని ప్రజలందరికీ మేము పనిచేస్తున్నామని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా హైనేషన్తో పోవడము లేకపోతే ఇప్పుడు ఎందుకు బీజేపీ మీద ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయంటే బీజేపీ కొంత మేరకు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్ కానీ ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం మీద కొంత పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తానది ఓపెన్ సీక్రెట్. దాంతో కూడా అనుమానాలు ఎక్కువవుతాయి. కాబట్టి ఒకటేంటంటే దీని మీద మొదలు ఈ ఈవీఎం టాంపరింగ్ ఇవన్నిటికన్నా కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దాన్ని ఇంకా బలోపేతం చేసి దానిలో రాజకీయ జోక్యం లేకుండా ఉండడానికి కోసం అటు సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటు ఇటు గవర్నమెంటు ఇంకేమన్నా ఏది బయట పౌర సమాజం ఇవన్నీ తోని కలిసి ఎలక్షన్ కమిషన్ బలోపేతం చేసి ఒక యంత్రాంగాన్ని కనుక్కుంటే కొంతమేరకు ఈ ఆరోపణలు కానీ అనుమానాలు కానీ ఈ రకరకాల విమర్శలు కానీ స్కోప్ ఉండకుండా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పదే చెప్తున్నట్టు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న మాట వాస్తవం కాదంటారా? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే ప్రూవ్ చేయాలి. ఆయన ఏమన్నారంటే మహారాష్ట్ర కానీ హర్యానా కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రలో జనాభా కంటే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి, అదేవిధంగా హర్యానాలో 50 లక్షల బోగస్ ఓట్లు ఎట్లా వచ్చాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఒకే ఇంట్లో 240 ఓట్లు ఎట్లా వచ్చాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. బోగస్ ఓట్స్ వేరు, దానికి దీనికి లింక్ చేయాలి. అదే చెప్తాను. బోగస్ ఓట్స్ అనేది ఎప్పుడు ఉన్నది కంప్లైంట్ ఈవీఎంలతో సంబంధం కాకుండా
బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు కూడా బోగస్ ఓట్లు వచ్చినాయి, లేకపోతే ఇంపర్సనేషన్ అంటే ఓని బదులు కూడా ఓటేసిండు, ఈ రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు బోగస్ ఓట్లు వచ్చినాయంటే ఇప్పుడు బోగస్ ఓట్లు ఎవరు తయారు చేస్తారు అంటే అక్కడ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు స్వతంత్ర యంత్రాంగం ఏమి ఉండదు. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా అనివార్యంగా ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీదనే వాళ్ళు ఆధారపడి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అంత అడ్డగోలుగా బోగస్ ఓట్లను తయారు చేసి చేయడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ బోగస్ ఓట్లు ఉంటే బోగస్ ఓట్ల మీద కొట్లాడాలి. ఈవీఎంలకే సంబంధం అది. బోగస్ ఓట్లు ఉన్నప్పుడు ఎంత బోగస్ ఓట్లు, బోగస్ ఓటు వేరు, ఈవీఎం ట్యాంపరింగ్ వేరు, రెండు వేరు వేరు. కాబట్టి బోగస్ ఓట్లు వచ్చినప్పుడు దాని మీద కొట్లాడాలి. ఎంతమంది జనాభా కానీ ఎక్కువ వచ్చిండ్రా, లేకపోతే ఇది జరిగింది అది జరిగింది వాళ్ళు అది ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. అది లేకుంటే మాట్లాడడం అన్నది మాత్రం కరెక్ట్.